మనకు సామాన్యంగా మార్కెట్లో లభించే కూరగాయలు మరియు పండ్లు పురుగుమందులు, రసాయన ఎరువులతో పండించిన. మనము గమనించవలసిన విషయము, కూరగాయలు పండ్లు ఎంత తాజాగా ఉంటే వాటిపై పురుగుమందుల ప్రభావం అంతే తాజాగా బలంగా, విషపూరితంగా ఉంటుంది. అందుకే శ్రద్ధగా ఓపికగా పద్ధతిగా కడగాలి. కూరగాయలు కోసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కోయాలి. సన్నగా తరగడం వలన ఆక్సిడైజేషన్ జరిగి పోషకాలు నశిస్తాయి. కూరగాయలు కోసిన తర్వాత నీటితో వాటిని కడగవద్దు లేదా నానబెట్టవద్దు. అలా చేయడం వలన సి విటమిన్లు, బి విటమిన్లు నీటిలో కరిగిపోతాయి. వంట చేసేటప్పుడు అధిక వేడి, అధిక ఉష్ణోగ్రత వలన చాలా పోషకాలు నశిస్తాయి. సి విటమిన్లు మరియు బి విటమిన్లు నీటిలో కరుగుతాయి కాబట్టి, కలిసిపోతాయి కాబట్టి వంట చేసేటప్పుడు తగిన మోతాదులోనే నీరు వాడాలి. విటమిన్ ఏ, డి, ఈ, కే. నూనెలో కొవ్వులో కరిగే విటమిన్లు ఎక్కువ నూనెలో వండడం ద్వారా ఇవి కూడా నశిస్తాయి. అందుకే వంట చేసేటప్పుడు సన్నని సెగపై తక్కువ సమయము మరియు మూత పెట్టి వంట చేయాలి. పచ్చి కూరగాయలు మరియు పండ్లు తినడం ద్వారా పోషకాలు అన్నీ నేరుగా మన శరీరంలోనికే పోతాయి. ఏ సూక్ష్మ పోషకము పాడవదు, నశించదు.